నమస్కారం. ఈరోజు జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేద విరగడై ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బ్రహ్మాండంగా చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి పండుగ కార్యక్రమాన్ని ఈ విజయోత్సవ వేడుకలకి నిదర్శనంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఉదయం పూట సంక్రాంతి, అదేవిధంగా చెడుపై మంచి గెలిచిన రోజున దీపావళి ఏ రకంగా చేసుకుంటామో ఆ రకమైనటువంటి దీపావళి పండుగను చేయమని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఉదయం నుంచి కూడా ఉదయం సంక్రాంతి కార్యక్రమం, సాయంత్రం దీపావళి కార్యక్రమం చేయడం మన కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున 2019 తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాక్షసులు విచ్ఛిన్నంగా ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళ పైశాచికంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం 2019 నుంచి 2024 వరకు కూడా చేయడం జరిగింది. అదే రకంగా మరి కైకలూరు నియోజకవర్గంలో చూస్తే ప్రజలందరూ కూడా 2019లో ఒక మంచి మనిషి పేదలకు న్యాయం చేస్తారని చెప్పని 2019లో ఒక మాయగాన్ని, మోసగాన్ని కైకలూరు నియోజకవర్గంలో గెలిపిస్తే వాళ్ళ బాబు కొడుకులు ఈ కైకలూరు నియోజకవర్గాన్ని చాలా దౌర్జన్యంగా ఏదో సొంత జాగిరట్టలాగా కైకలూరు నియోజకవర్గాన్ని చాలా విచ్ఛిన్నం చేసినటువంటి రోజులు కూడా మనం చూసాం. 2019 నుంచి 2024 వరకు కూడా కైకలూరు ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టారో, ఎక్కడున్నటువంటి జనసేన కార్యకర్తల్ని, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో మనందరం కూడా చూసాం. కానీ 2019 తర్వాత 2024 వరకు కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎత్తిన చేయడం దించలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నినాదాన్ని మనం ఎక్కడ కూడా మరవకుండా ఎదురెళ్ళి పోరాటం చేశాం. ఆ పోరాటానికి నిదర్శనం 2024లో మన అందరూ మనిషి పెద్ద ఆయన, మన బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీ అని మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ పోరాటం చేసింది మనం యుద్ధం చేసింది యుద్ధం చేసి పోరాటం చేసి ఇవాళ మనందరం కూడా విజయోత్సవం చేసుకునే రోజున ఇవాళ వాళ్ళ పార్టీకి, మన పార్టీకి, వాళ్ళ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా ఏంటంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా మన ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు చేస్తే రోడ్డు ఎక్కని ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా గొంతెత్తి మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మనందరూ కూడా మంచిగా అత్యధిక మెజార్టీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వం మీద ఇవాళ గొడ్ల పట్టుతో బాబాయిని చెప్పేసిన వాళ్ళు, ఇవాళ అధికారులు అడ్డం పెట్టుకుని చెల్లిని ఇంట్లో తోసేసిన వాళ్ళు, ఇవాళ మన కైకలూరు నియోజకవర్గంలో ఇంట్లో పని అమ్మాయిని భౌతికంగా చంపేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డెక్కి ఇవాళ మన పార్టీ కోసం మాట్లాడతారంటే దెయ్యాలు వేదాలు వదిలించుంటున్నాయి. ఇవాళ సంవత్సరం కాలం పూర్తయింది. ఇవాళ దూల నాగేశ్వరరావు కానీ, దూల వినయ్ కానీ, దూల శ్యామ్ కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మీరు సంవత్సర పార్టీ అయిపోయింది కదా, ఇవాళ కుటుంబ ప్రభుత్వం ఏది చేయదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా మళ్ళా ఈ రోజుకి మీ బాబు కొడుకులు కనుక జైల్లో కనుక పెట్టించుకోకపోతే, మీ చేత చెప్పకూడదు తినిపించకపోతే మాది జనసేన పార్టీ కాదు, నా పేరు కొల్లి బాబీ కదా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ మీద మీరు చేసిన రాజకీయ దాడి కాదు. 2019 నుంచి 2024 వరకు కూడా కైకలూరు నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు చేశారో, కైకలూరు నియోజకవర్గంలో నుండి వనరులు ఏ రకంగా దోచుకున్నారో అన్ని కూడా ప్రజలకు తెలిసే కాబట్టి అన్ని కూడా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాం. విజిలెన్స్ ఎంక్వైరీలో మీరు ఖచ్చితంగా మీరు మీ అనుచరులు మొత్తానికి తేల్తారు. మీ యొక్క ఆస్తుల్ని ప్రజలకి దారాదత్తం చేస్తాం. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి అట్టుబడి తిరిగేట్టుగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.